ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని హోంమంత్రి వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయనగరంలో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానంలో భాగంగా 10th ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి అనిత చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ షైనింగ్ స్టార్స్ పేరుతో విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయడం చాలా సంతోషమన్నారు. పిల్లల విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని, పిల్లలకు చదివే భవిష్యత్ అన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యం దిశగా ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ఒక్కసారి పోక్సో యాక్ట్ దగ్గర పడిందంటే 6 నెలలు 7 నెలల వరకు బెయిల్ 1 ఇయర్ వరకు బెయిల్ రాదు. బెయిల్ రాకపోవడం సరిగ్గా ఈ రోజు కన్వెక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆటోమేటిక్ గా లైఫ్ అయిపోతుంది. అరే ప్రేమ పెళ్లి మీకు ఇప్పుడు అర్థం కాదు. 25 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తుంటారు కదా, అప్పుడు ఏమనుకుంటారు తెలిసే కదా, మేము అందరూ కూడా ఏమనుకుంటాం తెలుసా, ఈ ఏజ్ లోకి వచ్చేసరికి బాగా అనిపిస్తుంది మాకు. లైఫ్ అన్నది గోయింగ్ ఆన్ వెళ్తుంటది, కానీ ఒక స్టేజ్ వరకు వచ్చేంత వరకు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రుల మాట ఎంతలా వినాలి, ముఖ్యంగా సొసైటీ చేసే ఇటువంటి ప్రేరేపణలకి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి స్టూడెంట్స్ కి ఉంది. దయచేసి ఈ విషయం నేను చెప్పాలి, నా బాధ్యత హోమ్ మినిస్టర్ గా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి సొసైటీలో. మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవడానికి నేను భయపెట్టట్లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్తున్నాను, కానీ భయపెట్టట్లేదు. మీరు సంకల్పం గట్టిదైతే ఎలాంటి పనైనా చేసుకోవచ్చు. అది మనకు గోల్ పెట్టుకుని కనుక మనం స్ట్రాటజికల్ గా వెళ్తే డెఫినెట్ గా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు. నా విషయం ఏంటంటే, ఇందులో ఎవరైనా పొలిటికల్ లీడర్స్ బయటకు వస్తే కూడా నేను సపోర్ట్ చేస్తాను, హ్యాపీగా రావాలి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ మీదే, రేపు శాసనాలు తయారు చేయాలన్నా, శాసనాలు అమలు చేసే శక్తి అయినా అది మీలోనే ఉంది.